ఫ్రెండ్స్ నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు 𝗏𝗃𝗃 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు నాయిస్ బడ్స్ 104 ఈ ఇయర్ బడ్స్ యొక్క ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మీరు ఎవరైతే బడ్జెట్ లో ఒక మంచి ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ఈ ప్రోడక్ట్ని కొనాలి అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది ఇస్తాను, అక్కడి నుంచి మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 1499 రూపాయలు అయితే అమెజాన్లో అయితే ఉంది. ఇది అమెజాన్లో అయితే అవైలబిలిటీ ఉంది, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీ లేదు. 1499కి అమెజాన్లో అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. దీన్ని నేనైతే మొన్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరిగింది కదా, సో అందులో నేను 899 రూపాయలకి అయితే పర్చేస్ చేశాను. బిలో 1000 రూపీస్కి నేను ఈ ఇయర్ బడ్స్ని అయితే పర్చేస్ చేశాను అనమాట. సో మీకు బ్రైట్నెస్ వల్ల కనిపించకపోవచ్చు, నేను మీకు ఇమేజ్ డిస్ప్లే చేస్తాను, స్క్రీన్ మీద ఒకసారి చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్ రివ్యూ అయితే చూద్దాము. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్ మనం ఫాస్ట్గా నాయిస్ బడ్స్ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో మనకి ఏమేమి కంటెంట్ వస్తున్నాయి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. సో ఫస్ట్ మీరు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి బాక్స్లోకి వచ్చే బాక్స్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్లో మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఒక వారంటీ కార్డ్ అయితే కనిపిస్తుంది అండ్ కంట్రోల్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది, అంటే ఏ కంట్రోల్స్ ఉన్నాయి దీనికి అని చెప్పేసి. ఇక్కడ మీరు చూడవచ్చు దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా కనెక్ట్ చేయాలి ఫోన్కి అనేది మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే చూపిస్తున్నారు. దీన్ని బట్టి మనం కంట్రోల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసి చూస్తే మనకి లాస్ట్లో మనకి బడ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు బడ్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి చూడడానికి. అండ్ మనం బడ్స్ని పక్కన పెట్టేస్తే ఇంకా మనకి లోపల చూడడానికి ఒక చిన్న బాక్స్ అయితే ఉంది, సపరేట్గా ఒక చిన్న బాక్స్. ఇందులో వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే మనకి ఇందులో కనిపిస్తున్నాయి. అండ్ మనకు ఒక యూఎస్బి Type-C ఛార్జర్ అయితే కనిపిస్తుంది అనమాట. మనము ఈ బడ్స్ని పవర్ బ్యాంక్తో కానీ మన దగ్గర ఏదైతే ఫోన్ అడాప్టర్ ఉందో దాంతో కానీ ఛార్జ్ చేసుకోవడానికి ఒక యూఎస్బి Type-C అడాప్టర్ అయితే కనిపిస్తుంది. మాట్లాడుకోవాల్సింది దీని డిజైన్ గురించి. సో దీని డిజైన్ అయితే చాలా క్యూట్గా అండ్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఫుల్గా ప్లాస్టిక్ బాడీతో దీని బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ మీరు బడ్స్ చూసుకున్నా సరే మనకి కంప్లీట్లీ హార్డ్ ప్లాస్టిక్తో అయితే డిజైన్ చేశారు. అండ్ చూసుకుంటే మీకు బడ్స్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ కేసు వచ్చేసరికి మీకు ఒక సోప్ బాక్స్లో, ఒక చిన్న సోప్ బాక్స్లో అయితే ఉంటుంది అనమాట. సో మీకు డిజైన్ అయితే మంచి ప్రీమియంగా అయితే ఉంటుంది అనమాట. సో మీకు నాయిస్ బడ్స్ 104 అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే డిజైన్లో చూసుకుంటే ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ మీకు క్యాప్ ఓపెన్ చేసే పోర్షన్లో మీకు కింద 4 LED లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి ఒక్కొక్కటి 25% ఛార్జింగ్ ఇండికేషన్ అయితే ఇండికేట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అండ్ ఆ పైన మీకు నాయిస్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ కింద మీకు చూసుకుంటే కింద Type-C పోర్ట్ అయితే ఉంది. ఇందులో మనకి గుడ్ థింగ్ ఏంటంటే ఇది మనకి Type-C పోర్ట్ అయితే వస్తుంది. మీరు ఏదైనా బాక్స్లోనే మనకి Type-C కేబుల్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎనీ ట్రావెల్ అడాప్టర్ ఆర్ పవర్ బ్యాంక్తో మీరు దీన్ని అయితే ఛార్జ్ పెట్టవచ్చు. సింపుల్ మనకి Type-C పోర్ట్ కాబట్టి. కంప్లీట్గా మనకి డిజైన్ గురించి చూసుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ మంచి ప్రీమియం లుక్ని అయితే ఇస్తుంది అనమాట బడ్స్ వచ్చేసరికి. సో ఇది మనకి బ్లూటూత్ సపోర్ట్ కాబట్టి మనం దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి మనం దీన్ని బ్లూటూత్ ద్వారా మన ఫోన్కి కనెక్ట్ చేసి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి అన్ని ఇప్పుడు వచ్చే రీసెంట్ గా వచ్చే బడ్స్ లాగా డ్యూయల్ పేర్ కనెక్టివిటీ అయితే లేదు. మీరు ఒక డివైస్ కనెక్ట్ చేశారు అని అంటే సో ఈ ఇయర్ బడ్స్ వచ్చేసరికి మళ్ళీ మీరు ఇంకొక ఇయర్ బడ్స్ కి కనెక్ట్ చేయడానికి అయితే ఉండదు. ఫస్ట్ దాంట్లో మీరు ఆ పాత డివైస్ లో మీరు డిస్కనెక్ట్ చేసిన తర్వాత మీరు కొత్త డివైస్ లో మీరు దీన్ని అయితే కనెక్ట్ చేయొచ్చు. ఇందులో ఆ ఫెసిలిటీ అయితే లేదు, డ్యూయల్ కనెక్షన్ ఫీచర్ అయితే లేదు. ఒక డివైస్ కి ఒకసారి మనం దీన్ని అయితే పేర్ చేయగలం, ఇంకొక డివైస్ కి పేర్ అయితే చేయలేము. సో ఇది మనకి బ్లూటూత్ అండ్ పేరింగ్ వచ్చేసరికి చాలా ఫాస్ట్గా ఉంది. ఏం లేదు, మీరు ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇందులో ఉండే బడ్స్ని బయటికి తీస్తే మీరు ఏదైతే డివైస్ కనెక్ట్ చేయాలనుకుంటున్నారో అందులో బ్లూటూత్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయితే అవుతుంది. సింగిల్ కనెక్ట్ అనమాట. సింగిల్ క్లిక్లో మీరు దీన్ని అయితే కనెక్ట్ చేయొచ్చు మీ డివైస్కి వచ్చేసరికి. అండ్ ఇది కనెక్ట్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది అనమాట. సో ఇది మనకి బ్లూటూత్ కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి. ఇక్కడ మీరు చూస్తే దీని ఫిట్టింగ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇయర్కి మీకు ఈ రకంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఫిట్ చేసుకోవాలనుకుంటే. సో ఇందులో నాకు అనిపించిన మైనస్ పాయింట్ ఏంటంటే సో ఇవి ఎగ్జాక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే అవడం లేదు. సో ఏవైతే ఈ ఇయర్ బడ్స్ ఉన్నాయో మనకి ఇవి కొంచెము బిగ్ సైజులో అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు సైజ్ అనేది కొంచెం పెద్దగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే చిన్నవి చెవులు ఉంటాయో సో వాళ్ళకి కొంచెం ఫిట్టింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఒకవేళ మీరు మీ ఇయర్స్ అనేవి చాలా పెద్దగా ఉండి మీ ఇయర్ ఫోన్స్ అనేవి కొంచెం సైజు మీరు పెద్దగా మీకు అలవాటు ఉంది అని అంటే మీకు ఈ మంచి ఫిట్టింగ్ అయితే వస్తాయి అనమాట. ఎవరైతే కొంచెం చిన్నగా చెవులు ఉంటాయో సో వాళ్ళకి కొంచెం ఫిట్టింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ బడ్స్ అనేవి మనకి చాలా పెద్ద సైజులో అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు
సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బడ్స్ అనేవి కొంచెం పెద్ద సైజులో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు చిన్న చెవులు అయితే వీటిని అయితే స్కిప్ చేయండి. సో వీటిని అయితే నేనైతే రికమెండ్ చేయను. అదే నార్మల్గా మీరు ఎటువంటి ఇయర్ ఫోన్స్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీకు మంచి ఫిట్టింగ్ అయితే ఇస్తాయి ఇవి కూడా. అండ్ మీకు ఇందులో బడ్స్లోనే మనకి బాక్స్లోనే డిఫరెంట్ సైజెస్లో ఉండే బడ్స్ అయితే ఎక్స్ట్రా బడ్స్ అయితే ఇస్తారు. ఒక 3-4 పేర్స్ దాకా అయితే ఇస్తారనమాట. సో స్మాల్, మీడియం, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ అన్ని కూడా మనకి బాక్స్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్స్ట్రా బడ్స్ కోసం మీరు వెతుక్కోవాల్సిన పని కూడా అయితే లేదనమాట. సో బాక్స్లోనే మనకి అవన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి ఫిట్టింగ్ అండ్ మనకి లుక్ పరంగా అయితే ఇది మీరు అక్కడ చూడొచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి దీని సౌండ్ క్వాలిటీ అనమాట. దీని సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ క్వాలిటీ అయితే డీసెంట్ అనమాట. ఏదైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఈ బడ్స్ని ఒక 1000 రూపీస్ లోపు పర్చేస్ చేయాలనుకుంటే సో బెస్ట్ చాయిస్ అనమాట. సో ఎందుకంటే మీకు అన్ని డీసెంట్గా అయితే ఉంటాయి. బేస్ డీసెంట్గా ఉంటుంది, అంటే హెవీగా ఉంటుందని అయితే నేను చెప్పను. అసలు ఏదో బేస్ అయితే ఓకే కొంచెం టచ్ అయితే అవుతుంది అనమాట. సో బేస్లో వచ్చేసరికి అండ్ వాల్యూమ్ వచ్చేసరికి డీసెంట్ వాల్యూమ్ అయితే వస్తుంది. ఎవరైతే పీక్ లెవెల్ వాల్యూమ్ ఇష్టపడతారో సో వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అయితే చేయొచ్చు. అదే మీరు నార్మల్గా మీరు డీసెంట్ లిజనర్ అయితే మీరు ఫ్రీక్వెంట్గా సాంగ్స్ అవి వినరు, లేకపోతే ఫ్రీక్వెంట్గా మీరు ఇలాంటి ఇయర్ బడ్స్ అనేవి యూజ్ చేయరు, లేకపోతే మీకు ఎక్కువ సౌండ్ అనేది మీకు మీ చెవులకి పడదు అనుకుంటే మీకు ఇయర్ బడ్స్ అనేవి చాలా సూట్ అయితే అవుతాయి. ఎందుకంటే ఇందులో మనకి డీసెంట్ ఉన్నాయి అనమాట. అన్ని మీకు వోకల్స్ కావచ్చు, ట్రబుల్స్ కావచ్చు అండ్ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్స్ ఇవన్నీ కూడా మీకు చాలా నీట్గా క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి అనమాట. అండ్ డీసెంట్ సౌండ్ ఉంటుంది అనమాట. హెవీ సౌండ్ ఉండదు, హెవీ బేస్ ఉండదు. ఒక డీసెంట్ లెవెల్లో మీరు వీటిని అయితే సాంగ్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది మనకి సాంగ్స్ పరంగా మీకు సౌండ్ పరంగా మీకు రివ్యూ గురించి చూడాలనుకుంటే సో అంటే మీకు ఓవరాల్గా మీకు 1000 రూపీస్లో మంచి చాయిస్ అయితే అవుతుంది అనమాట. సో ఈ బడ్స్ వచ్చేసరికి మీకు అంటే డీసెంట్ కనెక్టివిటీ అండ్ డీసెంట్ వాల్యూమ్తో డీసెంట్ ట్రబుల్స్ అవన్నీ కూడా మనకి ఒక డీసెంట్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది అనమాట మీకు వచ్చేసరికి బడ్స్. సో ఇది కంప్లీట్ గా అండ్ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నాం అండ్ సౌండ్ క్వాలిటీ అండ్ మ్యూజిక్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఫిట్టింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం అండ్ బాక్స్ లో మనకి ఏమేమి వస్తాయి అన్ని కూడా అయితే మాట్లాడుకున్నాం. ఇది కంప్లీట్ గా మీకు రివ్యూ అయితే అండ్ అవుట్ ఆఫ్ 5 మీరు దీనికి రేటింగ్ అవ్వాలి అనుకుంటే సో నేనైతే అవుట్ ఆఫ్ 5 3 అయితే రేటింగ్ ఇస్తాను. బిలో బడ్జెట్ 1000 రూపీస్ లోపు మంచి ఇయర్ బడ్స్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి కావాలంటే మీరు అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా నాయిస్ బడ్స్ 104 రివ్యూ అయితే. ఈ వీడియో చూసి మీరు నాయిస్ బడ్స్ అనేవి ఎలాగున్నాయి బిలో 1000 రూపీస్లో వీటిని అయితే కొనుక్కోవచ్చా లేదా అనేది మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.